ఆకాశమంది సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ హీ హూ గోస్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ అగెన్స్ట్ యువర్ ఎనిమీస్ టు సేవ్ యూ. చూడండి నేస్తమా, ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు ఏమై ఉన్నది అనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి, వాక్కు ఏమిటి అంటే, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. ఎందుకట? పరిస్థితులన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నప్పుడు, శత్రువు నాశనము చేస్తాడు అన్నప్పుడు, శత్రువు నీకు హాని చేయడానికి సిద్ధపడి వచ్చాడు అన్నప్పుడు మనస్సునకు కలిగేది భయము. కనుక భయముతో మనిషికి చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అంటున్నాడు ఆయన, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎందుకు భయపడద్దు, ఎందుకు బెదరద్దు, ఎందుకు వణకద్దు అని చెప్తూ ఉన్నారంటే, నీ దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు నేస్తమా. నీ శత్రువుతో నీ కొరకు యుద్ధము చేసి నిన్ను రక్షించుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నారు. అందుకని నీవు భయపడాల్సిన అవసరత నీకు లేదు. కాబట్టి నీవు చేయాల్సింది ఏమిటి అంటే, నీ దేవునిపై విశ్వాసముంచుట. నమ్మికతో నీవు నీ దేవుని వైపు చూడగలిగినట్లయితే ఉన్నతమైన విజయములను నీవు పొందుకోగలుగుతావు. ఉన్నతమైన ఆశీర్వాదములను నీవు అనుభవించగలుగుతావు. కాబట్టి నేస్తమా, ఈ దినాన నీ దేవుడు నీకు ఇచ్చిన వాక్కును బట్టి నీవెంతో ధైర్యము తెచ్చుకొని, నీ దేవాది దేవుడు నీ పక్షమందున ఉన్నారు అని విశ్వసించి, విశ్వాసముతో నమ్మికతో ఆయన వైపు చూడగలిగినట్లయితే నీ జీవితంలో నీవు ఎంతో ఉన్నతమైన విజయములను, ఎంతో స్థిరమైన ఆశీర్వాదములను నువ్వు తప్పక పొందుకుంటావు. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు చెల్లించుకుంటున్నాం రాజా. మీ బిడ్డతో మీరు ప్రత్యేకంగా మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డ కొరకైతే ఈ వాక్కును నాయన మీరు సిద్ధపరిచి వినిపించి ఉన్నారో నాయన జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ బిడ్డను, నాయన మీ బిడ్డకు మీరు ఇచ్చిన కుటుంబమును మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. కృప చూపించండి. మీ కనికరములు నాయన వారిపై కురిపించమని వేడుకొనుచున్నాము దేవా. మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములను పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మేలులతో ప్రతి బిడ్డ హృదయమును తృప్తిపరచండి. కుటుంబములలో ఉన్న చింతలు తొలగించండి. అనారోగ్యములు దూరపరచండి నాయన. ఆర్థిక ఇబ్బందులను నాయన దూరపరచండి తండ్రి. బిడ్డల వివాహాల కొరకు ఆశతో మీ తట్టు ఎదురు చూస్తూ ఉన్నారు, కనికరించండి నాయన. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు అనుగ్రహించండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు బాబయ్య, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నాయన మంచి ఉద్యోగములు ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలకి నాయన చక్కని గర్భఫలములు అనుగ్రహించమని నాయన మా ప్రార్థనలన్నీ కూడా మీ దివ్య సన్నిధికి చేర్చుకొని తప్పక ప్రతిఫలమును అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.